1 2 3 స్టార్ట్ సార్. ఓకే, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. వెల్కమ్ టు ది వరల్డ్ యునైటెడ్. ఇవాళ ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుడి గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న అనేక మంది మనుషుల పేర్లలో అత్యధికులు పెట్టుకున్న పేరు ఆయన పేరే. ఇవాళ ప్రపంచంలో 25% జనాభాను ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ప్రభావితం చేసిన వ్యక్తి ఈయన. ఏమీ చదువుకోలేదు, చిన్నప్పటి నుంచి ఏ స్కూల్కి విశ్వవిద్యాలయంకి వెళ్ళలేదు, ప్రత్యేకించి ఏ గురువు గారు లేరు. కానీ ప్రపంచాన్ని ఇంత స్థాయిలో ప్రభావితం చేయగలిగాడు. ఈ రంజాన్ మాసంలో ఆయన గురించి మాట్లాడుకోవడం అన్నది ఒక గొప్ప అవకాశం. ఆయన పేరే మహమ్మద్ ప్రవక్త, ప్రాఫెట్ మహమ్మద్. తనను తాను ఒక మెసెంజర్ ఆఫ్ గాడ్, ఒక దేవుడికి మెసెంజర్ మటుకే నేను, దేవుడికి, దైవానికి, సామాన్య ప్రజానికానికి మధ్యలో ఉన్న వారధి మాత్రమే అని చెప్పుకుండే ఈయన జననం ఆ రోజుల్లో సౌదీ అరేబియా, ప్రజెంట్ సౌదీ అరేబియాలో, అరేబియన్ పెనిన్సులాలో 570 సంవత్సరంలో పుట్టడం జరిగింది. ఆయన జన్మ దినోత్సవం మిలాడు నబీగా ప్రాచుర్యం పొంది ఉంది. ఆయన తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు అమీనా. తండ్రి గర్భస్థ స్థాయిలోనే, అంటే 3 నెలలు గర్భంలో ఉన్నప్పుడే ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత తల్లి అమీనా, ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఆచారం, ఎడారి ప్రాంతంలో పిల్లలు పెరిగితే ఆరోగ్యంగా తయారవుతారని చెప్పేసి ఒక నమ్మకం ఉండేది. కాబట్టి ఆ బిడ్డని ఒక తెగకి అప్పగించాను, బెడోయిన్ తెగ అంటారు దాన్ని. అక్కడ పెరిగాడు ఆయన. పెరిగిన తర్వాత 6 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తల్లి కూడా చనిపోయింది. అంటే తల్లిదండ్రులు 6 ఏళ్ళకే చనిపోయారు, ఆర్ఫన్గా ఉండిపోయాడు ఆయన. ఈ బెడౌన్ తెగలో, ఎడారి ప్రాంతంలో ఈ బాబు పెరిగాడు. మహమ్మద్ నామకరణం చేశారు ఆయనకి. ఆయన జన్మించే సంవత్సరంలో ఆ టైంలో మక్కా మీదుగా, ఆయన ఎక్కడ పుట్టాడంటే మక్కా ప్రదేశంలో పుట్టాడు. కుద్రేషి అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తి. ఈ మక్కాలో అప్పటికే కాబా ఉండేది. ఆ కాబా యొక్క ప్రొటెక్టర్స్ అనమాట వీళ్ళ సంతతి, వీళ్ళ కమ్యూనిటీ అంతా కూడా. ఈ కాబా అంటే ఒక స్టోన్, అది చాలా పెద్ద స్టోను. అది అబ్రహం అనే ఇంకొక ప్రాఫిట్ స్థాపించారని చెప్పేసి అంటారు. దానికి ప్రొటెక్షన్గా వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఉండేది, వీళ్ళ ట్రైబ్ అంతా ఉండేది, కుద్రేషి ట్రైబ్ అంతా అని చెప్తారు. ఏ సంవత్సరంలో అయితే పుట్టారో అది ఖచ్చితంగా 570 అని చెప్పడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఆ రోజుల్లో యెమెన్ నుంచి ఒక రాజు, రాఫా అనే రాజు మక్కా మీద దండయాత్ర చేశాడు మొట్టమొదటిసారిగా ఎలిఫెంట్స్ని తీసుకొని. అయితే అంత విజయం సాధించలేదు ఆయన, కానీ ఇయర్ ఆఫ్ ఎలిఫెంట్గా ఆ ఇయర్ ఫేమస్ అయిపోయింది. కావున ఆయన బర్త్ ఇయర్ మీద పెద్దగా కాంట్రవర్సీ లేదు. 578లో పుట్టాడని కామన్గా అంగీకరిస్తారు. ఆ రోజుల్లో ఆ ఎడారి ప్రాంతమైన అరేబియన్ పెనిన్సులా అంతా కూడా నగరాలుగా పెద్దగా ప్రసిద్ధి చెందలేదు. కేవలం 2 మేజర్ సిటీస్గా ఉండేది, మక్కా అండ్ మదీనా. మక్కా అనేది ఒక బిజినెస్ సెంటర్గా ఉండేది, మదీనా అన్నది ఒక అగ్రికల్చర్ సెంటర్గా ఉండేది.
అంటే మక్కా అనేది వ్యాలీ, బేసిక్గా ఒక వ్యాలీ, కొండల మధ్య ఉన్న వ్యాలీ, ఒక లోయ ప్రాంతం. ఆ లోయ ప్రాంతంలో నివసించేవాళ్ళు వీళ్ళంతా కూడా. మదీనాలో అక్కడ ఒయాసిస్లు ఎక్కువగా ఉండడం వల్ల కొంత అగ్రికల్చర్ జరిగేది, అంటే వ్యవసాయం జరిగేది, పంటలు పండించేవాళ్ళు. సో దీనికి దానికి మధ్య బాగా దూరం ఉండేది. ఈ మక్కా నగరం నుంచి మదీనా నగరానికి పోవాలంటే కొన్ని వందల క్యామల్స్ క్యారవాన్తో వెళ్ళాల్సిన అవసరం ఏర్పడేది. ఎందుకంటే ఇండివిజువల్స్గా వెళ్ళడం అనేది చాలా చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే దారి దోపిడీలు, హత్యలు చాలా అమానుషంగా, ఆటవికంగా ఉన్న రోజులవి. అంటే ఎటువంటి లా అండ్ ఆర్డర్ అనేది కనీవిరి ఎరుగని స్థితిలో ఆ రోజుల్లో ఉండేది. అంత ఆటవికత్వమే. చంపబడ్డం అన్నది చాలా సాధారణమైన పనిలాగా ఉండేది ఆ టైంలో. సో అండ్ ఆయన పుట్టిన ఆ ఎడారి ప్రాంతం అంటే మిడిల్ ఈస్టర్న్ ఏరియాలోనే పుట్టినటువంటిదే క్రిస్టియానిటీ కూడా. ఇజ్రాయెల్లోనే పుట్టింది క్రిస్టియానిటీ. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ అని అంటాం కదా, అది ఆ టైంలోనే ఉండేది. తర్వాత మోజస్ అనే ఆయన ఇంకా జీసస్ క్రైస్ట్ కంటే ముందే, ఒక 400-500 సంవత్సరాల ముందే పుట్టి ఆయన పేరు మీద కూడా ఒక పెద్ద మతం స్థాపించబడింది, జుడాయిజం అని చెప్పేసి. ఆ తర్వాత ఇరాన్ ప్రాంతంలో కూడా జురాస్టర్ అనే వ్యక్తి, తర్వాత జురాస్ట్రినిజం అనే రిలిజన్ కూడా ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత అనేక ట్రైబ్స్ అంటే తెగలు ఉండడం వల్ల ప్రతి తెగకి ఒక దేవుడు, ఒక చెట్టో, ఒక రాయో, ఒక రప్పనో, లేకపోతే ఏదో ఒక పిక్చరో, అట్లా రకరకాలుగా ఏ తెగకు సంబంధించిన గ్రామ దేవతల్లాగా అనుకోవచ్చు. అట్లా ఏ తెగకు సంబంధించిన దేవుళ్ళు అనేకంగా ఉండేవాళ్ళు. అంటే ఆ రోజుల్లోనే ఈ అరేబియన్ పెనిన్సులాలో 300 పైగా దేవుళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పేసి చరిత్రకారులు చెప్తున్నారు. అటువంటి టైంలో ఈ మహమ్మద్ అనే ఆయన పుట్టాడు. పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా, మాస్టర్స్ విషయంలో అట్లా జరుగుతుంది ఎప్పుడు కూడా. అంటే చాలా ప్రత్యేకంగా కాకపోయినా కానీ వాళ్ళ యొక్క కొన్ని గుణగణాలతో ఆల్రెడీ కలిగి ఉంటారు వాళ్ళు. పుట్టిన తర్వాత ప్రత్యేకంగా గుణగణాలను అక్వైర్ చేసుకోవడం అన్నది చాలా తక్కువ మాస్టర్స్ జీవితంలో. సాధారణమైన వ్యక్తులు అటువంటి గుణగణాలను సంపాదించడం చాలా 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 కష్టపడాలి. కానీ మాస్టర్స్ ఆర్ ఆల్వేస్ బార్న్. వాళ్ళు పుట్టుకతోనే మాస్టర్స్ అనమాట. పుట్టుకతోనే మాస్టర్స్ పుడతారు. వాళ్ళ ఒక క్లియర్ పర్పస్ సబ్కాన్షియస్గా ఉంటుంది వాళ్ళకి. అది కాలక్రమేణా పరిస్థితులకు అనుగుణంగా అది వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రతి ఒక్క మాస్టర్ జీవితం అలాగే ఉంటుంది. పైకి కనిపించకపోయినప్పటికీ ఆయన మహమ్మద్ ప్రవక్త గారి జీవితం కూడా అలా జరిగింది. చాలా సింపుల్గా పైకి కనపడించిన తల్లిదండ్రులు కోల్పోయి 6 సంవత్సరాల్లో తన గ్రాండ్ ఫాదర్ దగ్గర పెరిగాడు ఆయన, అబ్దుల్ ముత్తలీబ్ అనే ఆయన వ్యక్తి దగ్గర. ఆ తర్వాత ఆయన కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ మామ దగ్గర పెరిగాడు ఆయన, అబూ తాలీబ్ అనే ఆయన దగ్గర. ఈ అబూ తాలీబ్ అని ఆయన ఈ కాబా ప్రొటెక్టర్స్ గ్రూప్, ఈ గ్రూప్కి హెడ్ అనమాట. సో వాళ్ళ మామ ఒక మర్చెంట్, వ్యాపారి ఆయన. సో ఆ వ్యాపారంలో భాగంగా అనేక ప్రాంతాలు మహమ్మద్ గారు తిరిగారు. అంటే మక్కా ఈ ప్రాంతమే కాకుండా అక్కడ నుంచి సిరియా దగ్గరగా ఉండేది. సిరియాకు బాగా బిజినెస్ ట్రిప్స్ బాగా ఉండేవి ఆ రోజుల్లో. అంటే ఇక్కడ తయారు చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా అక్కడ వెళ్ళి అమ్మడం. అలాగా ఇండియన్ ఓషను, మధ్యధరా సముద్రము, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నావల్లో తిరిగారని చెప్పేసి అంటారు. అలాగా ఆయన తన మామ అబూ తలీబ్ యొక్క ఆధ్వర్యంలో బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు. వ్యాపారి, వ్యాపారమైన కుటుంబం కాబట్టి న్యాచురల్గా వ్యాపార లక్షణాలు వచ్చాయి. ఆ వ్యాపారంలో భాగంగా 25 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయన ఒక ధనికమైన ఒక ఆవిడతో పెళ్లి జరగడం జరిగింది. అంటే 595 ఏడీలో. ఆవిడ వయసు అప్పటికి 40 సంవత్సరాలు. ఫస్ట్ వైఫ్ ఆఫ్ మహమ్మద్ ప్రవక్త, ఆమె పేరు ఖదీజా. ఆమె ఒక సంపన్నమైన కుటుంబంలో ఉండేది, ఆల్రెడీ ఒక బిజినెస్ లేడీ.
సో ఆవిడ ఈయనకున్న సిన్సియారిటీని చూసి, తర్వాత ఈయనకున్న ఎథిక్స్, వాల్యూస్ అవన్నీ చూసి పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ వ్యాపారాలన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త చూసుకుంటూ ఉండేవాడు. సో 595 అయిపోయిన తర్వాత క్రమేపీ 605 సంవత్సరంలో ఈ మక్కా కాబాలో ఒక స్టోన్ ఊడిపోయి ఎప్పటి నుంచో పడిపోయి ఉన్నది అక్కడ. పెద్ద స్టోన్ అది. ఆ పడిపోయిన తర్వాత దాన్ని ఏ రకంగా దానికి ఆ కాబాకు తగిలించాలని చెప్పేసి అక్కడున్న పెద్దలు వాదోపవాదనలు జరుగుతూ ఉంటే లాస్ట్‌కి ఒక కంక్లూజన్ తెచ్చుకుంటారు. ఆ కాబాకు దగ్గరగా ఉన్న ద్వారం ద్వారా ఏ వ్యక్తి అయితే ప్రవేశిస్తాడో, ఆ వ్యక్తి ద్వారానే ఈ స్టోన్, అంటే ఊడిపోయిన ఈ స్టోన్‌ను మళ్ళీ ప్రతిష్ఠ చేద్దాము అని అంటారు. 605 సంవత్సరంలో. అంటే అప్పటికి మహమ్మద్ ప్రవక్త గారి వయసు 35 ఇయర్స్. సో కరెక్ట్‌గా ఆ టైంలో మహమ్మద్ ప్రవక్త ఒంటరిగా ఆ ద్వారా ఎంటర్ కావడం, అరే ఈయన ద్వారానే మనం ఆ స్టోన్ పెడదామని చెప్పేసి ఈయన ద్వారా ఆ ఊడిపోయిన ఆ రాయి ముక్కని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదొక సింబల్, ఒక సైన్. ఆ తర్వాత 610 సంవత్సరంలో ఏమైందంటే, లోపల ఒక ఘర్షణ ఉంటుంది. లోపల ఏంటి ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది, ఈ వ్యాపారం కాదు, ఇంకా దీనికి అతీతంగా ఏదో చాలా చాలా ఉంటుంది అనే ఆలోచన ఖచ్చితంగా ఉండే ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఆయన ఓ రోజు తన 40 సంవత్సరంలో హీరా గుహల్లోకి ఒంటరిగా వెళ్తాడు. ఎందుకు? ధ్యానం చేయడానికి. ధ్యానం చేయడం వల్ల ఆ ప్రేరణ కలుగుతుంది. కంప్లీట్‌గా ఫాస్టింగ్‌లో ఉంటూ ఆయన హీరా గుహల్లో, మౌంట్ జబల్ నూర్ అంటారు దాన్ని. ఆ మౌంటైన్‌లో హీరా గుహల్లో ఆయన ధ్యానంలో ఉన్నప్పుడు ఒక ఏంజెల్ ప్రత్యక్షమైంది. ఏంజెల్ అని పేరు గేబ్రియల్. అంటే గేబ్రియల్ క్రిస్టియన్ వర్డ్స్ అన్ని కూడా ఇస్లామాజ్ అయితే ఎట్లా ఉంటాయంటే గేబ్రియల్ కాస్త జిబ్రాయిల్ అయిపోయిందనమాట. జిబ్రాయిల్ అని అంటారు వీళ్ళు. ఇదంతా అరబిక్ భాష. ఆ టైంలో ఉన్న భాష. అంటే అనేక భాషలు ఉండేవి మిడిల్ ఈస్టర్న్ టైమ్స్‌లో. ఫీనీషియన్ భాష ఉండేది, హిబ్రూ ఉండేది, ఆర్మియాక్ అంటే జీసస్ మాట్లాడిన భాష ఆర్మియాక్. ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో మరి చుట్టుపక్కల జ్యూస్ మాట్లాడుతున్న భాష హిబ్రూ బాగా ఉండేది. దాంట్లో ప్రత్యేకించి జీసస్ ఆర్మియాక్ భాషనే మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత సిరియన్ భాష. సిరియా కూడా పెద్ద దేశం ఆ టైంలో, ఒక మంచి బిజినెస్ సెంటరు. ఆ తర్వాత చాల్డియన్ భాష, అంటే ఫీనీషియన్ భాషలు, తర్వాత చాల్డియన్ భాషలు, సిరియన్ భాషలు, హిబ్రూ భాషలు, ఆర్మియాక్ భాషలు, ఇన్ని భాషలతో పాటు అరబిక్ భాష ఒకటి ఉండేది. ఆ తర్వాత లిపి లేనటువంటి చిన్న భాషలు కూడా చాలా ఉండేవి. అయితే ఆయన ఏం చేశాడంటే, ఈయన చదువుకోలేదు కదా! కాబట్టి ఆ జిబ్రాయిల్ అనే దేవదూత ఇచ్చిన మాటలన్నీ కూడా ఆయన విన్నాడు. వినిన తర్వాత వచ్చాడు. మనస్తాపంతోటి, ఒకలాంటి డిప్రెషన్ తోటి, ఆధ్యాత్మికమైన డిప్రెషన్ అన్నమాట. మామూలు డిప్రెషన్ కాదు. ఇంత పెద్ద సత్యాలను ఎలా జీర్ణించుకోవాలి, ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఒకలాంటి ఆవేదన. ఆ ఆవేదన తర్వాత 3 ఏళ్ల వరకు ఆయన సఫర్ అయ్యాడంటారు. ఆ పీరియడ్‌ని వీళ్ళు ద పీరియడ్ ఆఫ్ ఫత్ర అంటారు అరబిక్ భాషలో. అంటే పీరియడ్ ఆఫ్ మౌర్నింగ్ లాగా. అంటే ఒకలాంటి ఆవేదన లాగా. ఆ టైంలో తన భార్య అయినటువంటి ఖదీజా ఆయనను మొట్టమొదటిసారిగా ప్రాఫెట్‌గా, ప్రవక్తలాగా గుర్తించింది అని అంటారు. అయితే దానికంటే ముందు, ఆయనకు పెళ్లి కాకముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆయన సిరియాలో వ్యాపారం చేస్తున్న క్రమంలో ఒక క్రిస్టియన్ మాంక్ ఆయన పేరు బహీర్. ఆ బహీర్ అనే ఒక క్రిస్టియన్ మాంక్ ఆయన్ని గుర్తించేసి, ఈయన భవిష్యత్తులో చాలా పెద్దవాడు అవుతాడని చెప్పేసి ఒక జోస్యం చెప్పాడట. ఆ జోస్యంలో భాగంగా ఆ తర్వాత ఆయన ఆ కాబాలో ఊడిపోయినటువంటి స్టోన్‌ని తిరిగి ప్రతిష్ఠ చేయడము, 610 సంవత్సరంలో ఆయన హీరా గుహల్లో మౌంట్ జబాల్ అల్ నూర్ దాంట్లో ధ్యానం చేసి, ఆ జిబ్రాయిల్ యొక్క సందేశాలను తీసుకొని, ఆ సందేశాలే ఇప్పుడు ఖురాన్ లాగా, పవిత్ర ఖురాన్ లాగా ప్రచురించబడింది. అట్లా అప్పుడు 610 సంవత్సరాల నుంచి ఆయన చనిపోయిన సంవత్సరం 632, 22 సంవత్సరాల పాటు రెగ్యులర్‌గా, పీరియాడికల్‌గా ఆయన ఎక్కడుంటే అక్కడ, మక్కాలో ఉంటే మక్కాలో, మదీనాలో ఉంటే మదీనాలో ఆయనకు ఆ జిబ్రాయిల్ నుంచి సందేశాలన్నీ కూడా ఒక వరుసగా ఆయన రాసుకుంటూ అంటే ఆ తర్వాత ఎలా జరిగిందో చెప్తాను నేను. ఎలాగా దాన్ని క్రోడీకరించారో. అదంతా కలిసి ఆ సందేశాలంతా ఖురాన్ అయిపోయింది. ఈ ఖురాన్ కాకుండా ప్రత్యేకించి తన శిష్యులకు ప్రబోధించిన ఆ పాఠాలన్నిటిని కూడా హదీస్ అంటారు. ఈ హదీస్ అండ్ ఖురాన్ ప్లస్
ఆయన బయోగ్రఫీ, ఆయన జీవిత చరిత్రను వాళ్ళు 3 కలిపి షరియా అంటే వాళ్ళ చట్టం, అంటే ఇస్లామిక్ చట్టం లాగా వాళ్ళు పరిగణిస్తారు ఆ రోజుల్లో. సో, ఆయన జీవిత చరిత్ర సైరా అంటారు దాన్ని. ఈ సైరా ప్లస్ హడీస్ అంటే ప్రవక్త తన శిష్యులకు ఇచ్చిన పాఠాలు, ఆ తర్వాత జిబ్రాయిల్ నుంచి తెలుసుకున్నటువంటి దైవ సందేశాలు, ఇవన్నీ 3 ఖురాన్, హడీస్ అండ్ సైరా 3 కలిపి షరియా లాగా తయారైపోయింది. ఈ 3 కలిపి ఏంటంటే ఒకలాంటి న్యాయపరమైన, సాంఘికపరమైన, తర్వాత మతపరమైన, తర్వాత రాజకీయపరమైన, జీవన విధానపరమైన అన్ని రకాలుగా ఈ మూడిటికి సంబంధించిన సందేశాలను వాళ్ళు ఒక సూత్రాలుగా తెలుసుకొని దాని రకంగా జీవించండి అని చెప్పేసి, దాని రకంగా మనము మన సంఘం కూడా జీవించాలి, ప్రపంచం కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళ విశ్వాసాలు. అయితే ఏదైనప్పటికీ ఆయన జీవితంలో ఈ రివిలేషన్స్ అంటే ఈ జేబ్రియల్ దేవదూత యొక్క ఆయనతో అనుసంధానం అయ్యేసి ఆయన ఎప్పుడు కూడా ఆయన వెంబడే ఉండేసి అన్ని రకాలుగా ఆయన గైడ్ చేస్తూ వచ్చారని చెప్పేసి అంటుంటారు మహమ్మద్ ప్రవక్త గారిని. సో అలాగా జరుగుతున్న క్రమంలో ఆయనకు ఫ్యామిలీ 4 అమ్మాయిలు పుట్టారు, 2 అబ్బాయిలు పుట్టారు, 2 అబ్బాయిలు చనిపోయారట. ఆ 4 అమ్మాయిల్లో ఫాతిమా అనే పేరు బాగా వినపడుతుంది. మిగతా 3 పేర్లు అంత గొప్పగా వినపడవు. జుబైద్ అని చెప్పేసి అట్లా, ఉమా కుల్సు అని చెప్పేసి అట్లా రకాల పేర్లు ఉన్నాయి. ఫాతిమా అనే ఆవిడ చాలా ఫేమస్గా ఉంది. మహమ్మద్ ప్రవక్త యొక్క సందేశాలన్నీ కూడా పుణికిపుచ్చుకుందని చెప్పేసి అంటారు. ఆ తర్వాత 22 సంవత్సరం అంటే 22 సంవత్సరం నుంచి ఆయన ఇస్లామిక్ ఇయర్ స్టార్ట్ అయింది. 622 సంవత్సరం నుంచి. ఎందుకంటే మక్కాలో ఈయన ఎప్పుడైతే 610లో ఖురాన్ సందేశాలను జిబ్రాయిల్ ద్వారా తెలుసుకొని బయటకు వచ్చాడో దాన్ని ప్రజలకు చెప్దామని చెప్పేసి చిన్న చిన్న మొదలుపెట్టారు. ఫ్యామిలీ నుంచి మొదలైంది. భార్య, తన వాళ్ళ కజిన్స్, తర్వాత ఇంపార్టెంట్ శిష్యులు, పక్కనున్న వాళ్ళు, వీళ్ళకి కొద్దిమంది వేలలో లెక్క పెట్టగలిగేంత చాలా కొద్ది మందితో ప్రీచింగ్స్ ఇచ్చాడు. అని మెల్లిగా ఆ ప్రీచింగ్స్కి అట్రాక్ట్ అయ్యి కొంత చిన్న గ్రూప్ ఫామ్ అయిపోయింది, కొన్ని 100 మంది అనుకోండి. దానికి వాళ్ళు ఆ టైంలో మిగతా ఉన్న ట్రైబ్స్ అంతా కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. ఎంత వ్యతిరేకత అంటే వీళ్ళని చంపేద్దాము, తరిమేద్దాము అని 2 రకాలుగా వ్యతిరేకత వచ్చేసింది. సో దానికి అక్కడున్న పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళు ఈ గ్రూప్ అంతా కూడా అబిసీనియా అనే ప్రాంతాన్ని, ప్రస్తుతం ఇథియోపియా ప్రాంతానికి పంపించడం జరిగేసింది. ప్రాఫెట్ మహమ్మద్ మన శిష్యులు చెప్పేశాడు, అబిసీనియా ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ క్రిస్టియన్ రాజు, అక్కడ ఏంటంటే ఆ టైంలో క్రిస్టియన్సే ఉండేవాళ్ళు, లేకపోతే యూదులు, జ్యూస్ ఉండేవాళ్ళు ముఖ్యంగా. మిగతా అంతా కూడా తెగలు, చిన్న చిన్న అరబిక్ తెగలు ఉండేవి. సో రకరకాల ప్రతి తెగకు ఒక విశ్వాసము, ప్రతి తెగకి ఒక దేవుడు, ఇలాగా 300 పైగా దేవుళ్ళు, వాళ్ళ దైవత రూపాలు ఉండేవని చెప్పేసి ఆ రోజుల్లో అంత చిన్న ప్రాంతంలో అని అంటారు. అంటే ఒక మక్కా లాంటి ఒక చిన్న ప్రాంతంలోనే 300 పైన దేవుళ్ళు, అంటే పాలిథిజం అంటారు దాన్ని, అంటే అనేక దేవుళ్ళు ఉన్నారు తెగకి. సో ఈ యొక్క హత్యలు, తర్వాత దాడులు, తర్వాత దేశ బహిష్కరణలు, ఇటువంటి పరిస్థితుల్లో అబిసీనియాకు ఆయన పంపించేసి మెల్లిగా 622 సంవత్సరాల్లో ఆయన మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ లేదు అక్కడ, ఎందుకంటే తన సొంత కుదిరేషి యొక్క తెగ వాళ్ళు కూడా ఈయనకు వ్యతిరేకంగా తయారయ్యారు, ఈయన చంపేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో ఆ కుట్ర తెలుసుకొని ఆయన మక్కా నుంచి మదీనాకు షిఫ్ట్ అయిపోయాడు. ఆ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మదీనాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వీళ్ళ సంఖ్యాబలం చాలా తక్కువ. సో అక్కడ ముఖ్యంగా యూదులు వాళ్ళంతా ప్రొటెక్ట్ చేశారు ఈయన్ని, చాలా ప్రొటెక్ట్ చేశారు. తర్వాత కొంతమంది మిగతా గ్రూప్స్ కూడా చాలా ప్రొటెక్ట్ చేశారు ఈయన్ని. ప్రొటెక్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి తన విశ్వాసాలు, తన బోధనలు ఎప్పుడైతే మొదలుపెట్టాడో, ఆల్రెడీ వాళ్ళకున్న బోధనలకి ఇప్పుడు కొత్తగా వింటున్న బోధనలకు మళ్ళీ ఘర్షణ స్టార్ట్ అయింది. మళ్ళీ ఘర్షణ స్టార్ట్ చేసి అక్కడ ఉండలేకపోయాడు ఆయన. సో 622 నుంచి దాదాపు 8 ఏళ్ళ వరకు, 629, 30 వరకు కూడా అంతర్గతంగా చిన్న చితక పోరాటాలన్నీ కూడా చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంటే 622 నుంచి ఆయన చనిపోయిన సంవత్సరం 632 వరకు, ఈ లాస్ట్ 10 yearsలో ఆయన వేరే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నాడు. ఎందుకంటే ఆమె వైఫ్ చనిపోయింది, ఖదీజా చనిపోయిన తర్వాత దాదాపు ఒక 12 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడంటే ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళ తండ్రి గారు లేకపోతే వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ గ్రూప్ కూడా తన బలగంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఇలా కల్చర్ ఉండేది. అంటే మ్యారేజ్ బికమ్స్ ఏ టైప్ ఆఫ్ పొలిటికల్ స్ట్రెంత్ అనమాట. తన బలగం పెంచుకోవడానికి పనికొచ్చింది. లేకపోతే కొంతమంది ముస్లిమ్స్ చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్స్ అట్లా 2-3 కూడా పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజుల్లో
అనేక మందితో వివాహం చేసుకుంటే సాంప్రదాయం ఉండేది అందరికీ. సో, ఈయన దాదాపు 13 పెళ్ళిళ్ళు చేసుకున్నారని అంటారు. బట్ మెయిన్‌గా లాస్ట్ 10 ఇయర్స్‌లోనే ఎక్కువ చేసుకున్నాడు. అంతవరకు ఖదీజా చనిపోయేంత వరకు ఆయన వేరే ఆహ్, లా లేడీస్‌ని ఎవరిని పెళ్లి చేసుకోలేదు అని అంటారు. సో, ఏదైనప్పటికీ అక్కడ అంతర్గత పోరాటాలు అనేకం జరిగాయి. అంతర్గత పోరాటాలు అనేకంగా భాగంగా ఏం చేశాడంటే, ఈ మక్కా నుంచి మదీనాకొచ్చిన తర్వాత ఆయన ఆహ్, ఈ మదీనాలో ఉండలేకపోతున్నాడు, మక్కాకెళ్ళలేకపోతున్నాడు. ఇట్లా కాదని చెప్పేసి ఒక్కసారిగా విజృంభించాడు. ఒక యోధుడిగా తయారయ్యాడు. అంటే ఒక వ్యాపారి, ఒక ఆధ్యాత్మికవేత్తగా మారిపోయిన తర్వాత ఆధ్యాత్మికవేత్త, యోధుడుగా మారిపోయిన చరిత్ర ఈయనది. యోధుడిగా కత్తి, ఖడ్గం చేతిలో పట్టుకొని ఆయన యుద్ధానికి ఉపక్రమించాడు. ఉపక్రమించేసి అంటే మొదటగా ఆయన యుద్ధానికి తయారు కాలేదు. మక్కాకి వెళ్దాము అని ఒక ఒక గుంపును పిల్గ్రిమేజ్ కింద ఫస్ట్ హిజ్ హజ్ లాగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన మక్కా నగరంలోకి కూడా రానివ్వలేదు వీళ్ళు. తన ఓన్ తెగ మనుషులు, మక్కా వాసులంతా కూడా రానివ్వలేదు. రానివ్వకపోయేసరికి వాళ్ళతో ఒక సంధి చేసుకొని, హదీబియా సంధి అంటారు దాన్ని. ఆ సంధి చేసుకొని ఇంకేం యుద్ధాలొద్దు, మనం పరస్పరంగా ఉందామని సంధి చేసుకొని అంగీకారానికి వచ్చిన తర్వాత కూడా మహమ్మద్ ప్రవక్తని మక్కాలోకి రానివ్వకుండా దాదాపు 2 సంవత్సరాలు ఆపేశారు. ఆపేసిన తర్వాత ఇంకా తట్టుకోలేక ఒక 10,000 మంది సైన్యంతో మక్కా మీద దాడి దిగేశాడు మహమ్మద్ ప్రవక్త. 10,000 మంది సైన్యంతో దిగేసి చాలా తక్కువ రక్తపాతం తోటి ఆయన మక్కా నగరాన్ని వశపరుచుకున్నాడు. ఇటు మదీనా, అటు మక్కా కంప్లీట్‌గా ఫుల్ కంట్రోల్‌లోకి తెచ్చేసుకున్నాడు ఆయన. తెచ్చేసుకున్న తర్వాత ఆయన బోధనలు అప్పటికే విపరీతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. ఆ బోధనలంతా కూడా లాస్ట్ చనిపోయే సంవత్సరం 632 వరకు కూడా 22 సంవత్సరాల పాటు ఆయన జిబ్రాయిల్ అనే దేవదూత కంటిన్యూస్‌గా ఆయనకు సందేశాలు ఇస్తూనే వచ్చారు. 22 ఇయర్స్ ఆఫ్ లిజనింగ్ టు దిస్ మెసెంజర్ జిబ్రాయిల్. ఆయన ఇచ్చిన మెసేజెస్ తగినట్టుగా ఆయన చెప్పేవాడు. అయితే ఈయనకు చదువు రాదు కదా! ఏం చేసేవాడంటే సాయంకాలం ఇంట్లో కూర్చొని తన చదువుకున్న శిష్యులను దగ్గర పెట్టుకొని ఆయన చెప్పేవాడు. ఇలా, ఇలా అని చెప్పేసి. సో, వాళ్ళు రాసుకుండేవాళ్ళు. రాసిచ్చి మళ్ళీ చదివి వినిపించేవాళ్ళు. ఇది కరెక్టేనా? కాదా? కరెక్ట్ అయిన తర్వాత ఫైనల్ అని కాపీలాగా అట్లా మెల్లిగా ఎన్నో వచ్చాయి. ఇవన్నీ కూడా ఖురాన్‌లాగా తయారైపోయినాయి. దాంట్లో 114 చాప్టర్స్‌గా తయారైపోయింది. దాదాపు 6236 స్టాంజాస్, ఆయాస్ అంటారు. ప్లూరల్ ఈజ్ ఆయాత్ అంటారు. సింగిల్ ఈజ్ ఆయా. సో, ఇలాగా అన్ని భాషల్లో దాదాపు చాలా భాషల్లో ఉండిపోయాయి. ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీస్ ప్రపంచంలో 50 దేశాల దాకా ఉన్నాయి. ఆ 50 దేశాలు కాకుండా ఇంకా ముస్లిమ్స్ అనేవాళ్ళు దాదాపు అన్ని దేశాల్లో కూడా ఉండిపోయారు. సో, దాదాపు ఒక 25% ప్రస్తుత ముస్లిం పాపులేషన్‌కి ఫౌండర్ అని చెప్పుకోవచ్చు మహమ్మద్ ప్రవక్తని. అంటే గొప్పగా ప్రభావితం చేశాడు. ఆ తర్వాత అంటే ఆయన బోధనలేంటి? ఆయనిచ్చిన బోధనలేంటి? ఆయనకు జిబ్రాయిల్ ద్వారా వచ్చిన సందేశాలేంటి? ఇవన్నీ మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ ఇస్లాం అంటే అర్థం ఏంటంటే సబ్మిసివ్. దైవానికి నేను లొంగిపోయాను అనే మీనింగ్ అనమాట ఇస్లాం అంటే. ముస్లిం అంటే కూడా అదే. సో, వీళ్ళు ఏంటంటే 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటారు. 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను దైవాన్ని నమ్ముతున్నాను. షాదా అంటారు వాళ్ళు. షాదా అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్. పిల్లాడు పుట్టిన వెంటనే వాడి చెవుల్లో చెప్తారన్నమాట. అల్లా ఒకడే దేవుడు, మిగతా దేవుడు కాదు. అల్లా ఒకడు ఏకైక దైవం అని చెప్పి షాదా అంటారు. ఒక వ్యక్తి ముస్లింగా కన్వర్ట్ కావడానికి కూడా ఈ సేయింగ్ చెప్తే ముస్లింగా కన్వర్ట్ అయినట్లు లెక్క అని అంటారు. ఆ తర్వాత సలాహ్ అంటారు. సలాహ్ అంటే ప్రేయర్. ప్రేయర్ అంటే ఏంటి? వీళ్ళు 5 సార్లు నమాజ్ చేస్తారు. నమాజ్ అంటే ఏంటి? పొద్దున ప్రాతకాలంలో సూర్యోదయం కంటే ముందు ఫజర్, తర్వాత జొహర్, తర్వాత అజర్, మగ్రీబ్, ఈషా అని చెప్పేసి 5 భాగాలుగా నమాజ్ చేస్తారు. చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. అంటే 5 సార్లు ఒక వ్యక్తి ఒక పని కోసం, ఒక ప్రత్యేకమైన పని కోసం అంతర్గతంగా, అంతర్ముఖంగా తయారవడానికి చేసే ఈ ప్రయత్నం అనేది ప్రాక్టీస్ అనే సాధన అనేది చాలా చాలా గొప్ప ప్రాక్టీస్. ఇప్పుడు హిందూ మతంలో కూడా త్రికాల సంధ్య అని అంటారు. త్రికాల సంధ్య అంటే 3 పూట్ల సంధ్య. ప్రాతః సంధ్య, మాధ్యమిక సంధ్య, సాయం సంధ్య అని చెప్పేసి 3 రకాలుగా విభజించారు. అంటే 3 పూట్ల కనీసం మనం సంధ్య చేయాలి అని చెప్పేసి ఈ గాయత్రి మంత్ర ఉపదేశం ఉచ్చారణ చేయాలని చెప్పేసి అంటారు. అలాగే ముస్లిమ్స్‌లో 5 సార్లు నమాజ్ చేయాలి. పొద్దున ప్రాతకాలం నుంచి అంటే సూర్యుడి యొక్క మూవ్‌మెంట్‌ని బట్టి ఈ యొక్క 5
నమాజ్ టైమింగ్స్ అనేసి ఫిక్స్ చేసి దాదాపు రఫ్లీ అప్రాక్సిమేట్లీ 4 AM టు 8:30 PM వరకు డివైడ్ చేయబడతాయి. ఆ తర్వాత ఈవెన్ 8:30 PM తర్వాత కూడా ఈ రంజాన్ మాసంలో మళ్ళీ తన్వీహ్ అని చెప్పేసి ఒక 6th రంజాన్ టైమింగ్, ఆ యొక్క ఖురాన్ సందేశాలు యొక్క వాళ్ళు అవన్నీ వినడము, ఈ 30 రోజుల్లో కంప్లీట్ ఖురాన్ అంతా వినడం అన్నది కూడా ఒక ప్రాక్టీస్ లాగా తయారైపోయింది. సో ఈ యొక్క 5 టైమ్స్ నమాజ్ అన్నది చాలా గొప్ప కాన్సెప్ట్. నేను కూడా చాలాసార్లు మన హారా గురించి చెప్తున్న టైంలో 5 టైమ్స్ చేయండి, ఈచ్ టైం 5 మినిట్స్ అన్నా చేయండి అని చెప్పేసి. ఎందుకంటే 5 టైమ్స్ కనుక మనం 5 మినిట్స్ చాలా తక్కువ టైం అయినా కానీ అట్లీస్ట్ 5 మినిట్స్ మన కళ్ళు మూసుకొని అంతర్ముఖంగా తయారు కావడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, ఈ ధ్యానేతర సమయం ఉంటుంది కదా, ఆ ధ్యానేతర సమయం కూడా ఇదే ఎనర్జీ, ఇదే ఫ్రీక్వెన్సీ, ఇదే యొక్క మెంటల్ పీస్, ఇదే యొక్క స్టెబిలిటీ, ఇదే యొక్క ఇంటర్నలైజేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఇవన్నీ కూడా అంతర్ముఖత్వం అన్నది కంటిన్యూ అవుతుంది దైనందిక జీవితంలో కూడా. సో ఇది చాలా గొప్ప, చాలా చాలా గొప్ప కాన్సెప్ట్. నేను చాలా అప్రిషియేట్ చేస్తాను దీన్ని. అయితే దాన్ని ఇంకొంచెం బాగా అంటే ఒట్టి ఫిజికల్ మూమెంట్స్ అలాగనే కాకుండా అంతర్ముఖంగా లోపలికి వెళ్ళి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. సో ఇది ధ్యానేతర సమయంలో కూడా ఈ యొక్క 5 మినిట్స్ యొక్క అంతర్ముఖమైన సాధన ఏదైతే ఉందో అది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఆ తర్వాత సలాహ్ అయిపోయిన తర్వాత జకత్. జకత్ అంటే దాన ధర్మాలు ఇవ్వడం. ఇప్పుడు ఇస్లాం మతంలో ఎక్కడ కూడా మీరు వడ్డీకి డబ్బులు తీసుకోవడం కానీ, అప్పులు చేయడం కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ లేవు. అంటే అవసరాల దృష్ట్యా ఈ రోజుల్లో చాలా మార్పులు వచ్చినప్పటికీ మెయిన్ కాన్సెప్చువల్గా ఇవన్నీ లేవు. హజ్ యాత్ర పూర్తయిన తర్వాత ఇవన్నీ చేయకూడదని చెప్పేసి కూడా అంటారు. కానీ రంజాన్ మాసంలో ప్రత్యేకించి దాన ధర్మాలకు ప్రత్యేకమైన పీటేశారు. అంటే లేని వాడికి ఏదైతే సదాక్ అంటారు వాళ్ళు, అంటే ఇవ్వాలన్నమాట. డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే గోల్డ్ ఇవ్వచ్చు, లేకపోతే మంచి మాట చెప్పచ్చు, లేకపోతే చేత సహాయం చేయొచ్చు, ఏదో ఒక రకంగా సహాయం చేయొచ్చు. ఎన్నో రకాలుగా వాళ్ళకి పనికొచ్చే సహాయాలు చేయడం అనేది జకత్ అంటారు వాళ్ళు. ఆ తర్వాత హజ్. హజ్ అనేది జీవితంలో ఒక్కసారన్నా ముస్లిం అనబడేవాడు తన మక్కాకి వెళ్ళాలి అని చెప్పేసి ఒక నియమం కూడా పెట్టారు. ఇవన్నీ కలిపి 5 పిల్లర్స్ ఆఫ్ ఇస్లాంగా పరిగణిస్తారు. తర్వాత రంజాన్, 5 పిల్లర్స్ని కూడా రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసం అనేది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 9వ మాసం అంటారు. ఈ రంజాన్ మాసంలో కంప్లీట్గా ఫాస్టింగ్ అనేది ఒక అద్భుతమైన కాన్సెప్ట్, చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఈ ఫాస్టింగ్ ఎందుకు, వాళ్ళ లాభాలు ఏంటి, ఆధ్యాత్మికతకి ఫాస్టింగ్కి ఏంటి సంబంధము, అసలు తిండి తినకుండా ఉండడంత మాత్రాన మనిషి ఆధ్యాత్మికంగా తయారవుతాడా అని అనుకోవచ్చు చాలామంది. కానీ ఈ ఫాస్టింగ్ గొప్పదనం చాలా చాలా ఉంది. ఎప్పుడైతే మనిషి ఈ శరీరానికి ఆహారం పెట్టడో, అంటే ఉపవాసంలో ఉంటాడో, ఉపవాసం అంటే అర్థం ఏంటంటే, వాసము అంటే దేవుడు లేకపోతే దైవం. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా మీనింగ్ అనమాట. దేవుడి వైపు ప్రయాణం అన్నట్టుగా, దేవుడి వైపు గమనం అనే మీనింగ్లో వస్తుంది ఉపవాసం మీనింగ్. అంటే ఏంటి, తిండి తినడంత మాత్రాన దేవుడికి దగ్గరగా ఎలా అవుతాము అంటే, ఎప్పుడైతే స్టమక్ ఎంప్టీగా తయారవుతుందో బ్రెయిన్ ఆల్సో బికమ్స్ ఎంప్టీ. ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మనం తినే ఆహారంలో దాదాపు 20% ఎనర్జీ బ్రెయిన్కి వెళ్తుంది, 80% మిగతా అవయవాలకు వెళ్తుంది. ఈ బ్రెయిన్ వెయిట్ 1 కిలో అనుకుంటే, మన బాడీ వెయిట్ 80 కిలోలో, 100 కిలోలో, 50 కిలోలో ఎంత వెయిట్ అనుకుంటే, 1 కిలో యొక్క ఈ భాగమే దాదాపు 20% ఆఫ్ ది ఎనర్జీ లాగేసుకుంటుంది మనం తినే ఆహారంలో. ఎందుకంటే ఆలోచనలకు అంత ఆహారం అవసరం. ఎప్పుడైతే మనం ఫుడ్ ఇవ్వమో బాడీకి, అప్పుడు ఈ ఆలోచనలకు కూడా శక్తి తగ్గిపోతుంది, నిర్వీర్యం అయిపోతుంది. అంటే అధికమైన ఆలోచనలు, ఎక్సెసివ్ థింకింగ్, విపరీతంగా ఆలోచించడం అనే యొక్క అలవాట్లు ఏవైతే ఉన్నాయో, ధోరణులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఉపవాసము లేకపోతే ఫాస్టింగ్ వల్ల అనేక ప్రయోజనాల్లో మెయిన్ ఏంటంటే ఆలోచనలు నియంత్రించబడతాయి. ఇన్ఫాక్ట్ మీరు ప్రయత్నం చేసి చూడండి, ఫాస్టింగ్ చేసి చూడండి. ఇప్పుడు ఫాస్టింగ్ ఏ విధంగా ఉంటే మంచిది అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, ప్రతిరోజు ఫాస్టింగ్ చేస్తే చాలా గొప్పది. ప్రతిరోజు ఫాస్టింగ్ అంటే అర్థం ఏంటి అంటే, రంజాన్ మాసంలో మాత్రమే ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేస్తుండొచ్చు, వేరే విషయం అది. కానీ దీన్ని మనం అవకాశంగా తీసుకొని నేను ఇంకొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ ఫాస్టింగ్ ప్రతిరోజు అంటే ఏంటి, మనము మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ మేబీ 4 o'clock, 10 o'clock ఒకసారి, 4 o'clock తీసుకొని ఈవినింగ్ టైం మనం స్టాప్ చేసామనుకోండి, అంటే ఈవినింగ్ టైంకి పెద్దగా మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, ఇంకా మామూలుగా మనం రిలాక్స్ అయ్యే టైం అది జనరల్గా. సో ఆ టైంలో మన ఆహారం తగ్గించేసుకుంటున్నామంటే, అంటే ఒక 16 to 18 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటుంటాం కదా. ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఇదే చెప్తుంది. నైట్ టైం ఎక్కువగా తినకుండా మీరు ఉన్నట్లయితే బాడీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటుంది,
క్షీణించదు, జబ్బుల బారిన పడదు. ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అలాగే వారానికి ఒకసారి ఎవ్రీ సాటర్డేనో, మండేనో ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఒక 24 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల చాలా చాలా గొప్ప విషయం. అంటే మనిషికి ఆరోగ్యంకి ఏం కాదు. అంటే డయాబెటిక్స్ లేకపోతే ఇలాంటి కొన్ని సమస్య ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టేటింగ్ మదర్స్, పాలిచ్చే స్త్రీలు వీళ్ళందరూ కొంచెం దూరంగా ఉంటే మంచిది డెఫినెట్‌గా. ఎందుకంటే వాళ్ళకి ఆహారం అనేది చాలా కంటిన్యూయస్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెడితే మిగతా వాళ్ళందరికి గూడా చిన్న పిల్లలుగా వాళ్ళు పక్కన పెడితే, మిగతా వాళ్ళకు ఫాస్టింగ్ అనేది వారానికి ఒకసారి చేస్తే అద్భుతంగా ఉంటుంది. అలాగే సంవత్సరానికి ఒక నెల, రంజాన్ నెల కావచ్చు, లేకపోతే మీ ఇష్టం. ఏ నెలైనా సరే ఫాస్టింగ్ అనేది 30 డేస్ కనుక మనం చేయగలిగితే ఫస్ట్ ఎక్సెసివ్ థింకింగ్, అధికమైన ఆలోచనలు అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ తగ్గుతుంది. మైండ్ నియంత్రించబడుతుంది. ఆ తర్వాత తెలియకుండానే మన చైతన్య స్థితి అంతర్ముఖంగా తయారయ్యే అవకాశాలు చాలా గొప్పగా కనపడతాయి. ఇది రంజాన్ మాసంలో ప్రత్యేకించి ప్రార్థనలు చేసి నైట్ టైమ్ ఎక్కువగా స్పెండ్ చేస్తూ వాళ్ళు 2 టైమ్స్ అంటే లేట్ నైట్, ఎర్లీ మార్నింగ్, ప్రీ డాన్ టైంలో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. అంటే ఈ 5 పిల్లర్స్ షహాదా, సలా, జకత్, రంజాన్ అండ్ హజ్ యాత్ర. ఈ 5ని కలిపి పిల్లర్స్ ఆఫ్ ఇస్లాం అని అంటారు. ఈ 5ని ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఈజ్ ఏ ముస్లిం. సింపుల్ విషయాలు అక్కడ ఏం లేదు అక్కడ. షహాదా అంటే అల్లా ఈజ్ ఓన్లీ గాడ్. దైవత్వం ఒకటే. అంటే అనేకమైన దేవుళ్ళు లేరు, ఒకటే దేవుడు. ఈజ్ కాల్డ్ ఇస్ అల్లా. అండ్ ఆయనకు అనేక పేర్లు కూడా ఉన్నాయి. 99 పేర్లు ఉన్నాయని చెప్పేసి అంటారు ఖురాన్లో. ఆ తర్వాత జకత్ అంటే దాన ధర్మాలు ఇవ్వండి. ప్రజల నుంచి చాలా తీసుకుంటూనే ఉన్నాం రకరకాలుగా మన వ్యాపారాల ద్వారా, మనం చేసే వ్యాపకాల వల్ల, తర్వాత మన వృత్తుల వల్ల, మన ప్రభుత్వాల వల్ల రకరకాలుగా సంఘం నుంచి తీసుకుంటూనే ఉన్నాము. మనము అవసరమైన వాళ్ళకి అవసరమైన టైంలో కొంత హెల్ప్ చేద్దాం. చాలా మంచి విషయం అది. జకత్ అంటారు వాళ్ళు. సలాహ్ అంటే ప్రేయర్, 5 టైమ్స్ ప్రేయర్ త్రూ నమాజ్. అంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు కేవలం ముస్లిమ్స్ని ఉద్దేశించి చెప్పే మాటలు కాదు ఇవి. ప్రపంచం అందరి మానవాళికి అందరికీ నేను చెప్తున్నాను. అంటే 5 టైమ్స్ మీరు నమాజ్ కాకపోతే ధ్యానం చేయండి. జికర్ అంటారు వాళ్ళు. జికర్ అంటారు. దిన్ అంటారు. అంటే కాసేపు సైలెంట్‌గా కూర్చొని మీరు కళ్ళు మూసుకుంటే కూడా దట్ గివ్స్ లాట్ ఆఫ్ మెంటల్ పీస్. అంతర్ముఖత స్థితి ఏర్పడుతుంది. అంటే 5 మినిట్స్ ఫర్ 5 టైమ్స్ అనే కాన్సెప్ట్ చాలా చాలా గొప్ప కాన్సెప్ట్. అలాగే ఫాస్టింగ్ చాలా చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. ఇది అన్ని మతాల్లో ఎంతో కొంత ఉంది. కానీ ఇక్కడ కొంచెం బాగా ప్రబలంగా, క్లియర్‌గా నిర్దేశించబడ్డాయి. హజ్ యాత్ర ఒకసారి జీవితకాలంలో హజ్‌కు వెళ్ళాలని చెప్పేసి అంటారు. ఓకే. అది మత విశ్వాసాలకు సంబంధించింది. ఎందుకంటే వాళ్ళకి ఆరాధ్య దైవము దేవుడిగా పరిగణిస్తారు. మహమ్మద్ ప్రవక్త దేవుడిగా అంటే అంత స్థాయిలో అన్నట్టుగా. చాలా ముఖ్యమైన వ్యక్తి అనే స్థాయిలో. ఎంతో అభిమానం ఆయన అంటే. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఉన్న అనేక పేర్లలో అత్యధికంగా వాడబడుతున్న పేరు మొహమ్మద్. అరబిక్‌లో ముహమ్మద్ అంటాం. ఇక్కడ భారతదేశంలో మహమ్మద్ అంటుంటాము. రకరకాల ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లమ్స్ అంతే ఇవి. సో మొత్తానికి ఈయన చాలా 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 మందితో అభిమానించబడ్డ గొప్ప వ్యక్తి. ఒక ఆధ్యాత్మిక యోధుడు. సో ఈయన చెప్పిన అనేక పాఠాలు ఆ తర్వాత చనిపోయే టైంకి ఏమైపోయిందంటే 632 సంవత్సరంలో క్లియర్‌గా తన వారసుల్ని డిఫైన్ చేయకపోవడం వల్ల కొన్ని రకాల క్లాషెస్ జరిగాయి. ఒక గ్రూప్ వచ్చేసి తన అల్లుడు అలీ ద్వారా షియా అనే గ్రూప్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోబడ్డ అబ్దుల్ బకర్ అనే వ్యక్తి ద్వారా ఏర్పడింది సున్నీ ముస్లిం ట్రైబ్‌గా తయారైపోయింది. ఆ తర్వాత వాళ్ళ కొంచెం వర్గ విభేదాల్లాగా కొంత తయారైంది. షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్ అని చెప్పేసి. ఆ తర్వాత రకరకాల కాన్సెప్ట్ అంటే రకరకాల స్కూల్స్ ఆఫ్ ఇస్లామిక్ థాట్స్ అన్ని కూడా అరేబియన్ పెనిన్సులా నుంచి మిగతా ప్రదేశాలకు బాగా ప్రాకింది. ఇప్పుడు ప్రాఫిట్ అనే ఆయన లాస్ట్ ప్రాఫిట్‌గా పరిగణిస్తుంటారు వాళ్ళు. అయితే ఆయనకంటే ముందు అనేక ప్రాఫిట్స్ వచ్చారు. అంటే దాదాపు 1,28,000 మంది ప్రాఫిట్స్ వచ్చారని చెప్పేసి అంటారు. దాంట్లో ఇప్పుడు మోసెస్, ఆడమ్ కూడా ఒక ప్రాఫిట్ అంటారు. మోసెస్‌ని వాళ్ళు మోషే అంటారు, లేకపోతే మూసా అంటారు. ఆ తర్వాత అబ్రహం అని అంటాము క్రిస్టియన్ మతంలో. వీళ్ళు అబ్రహం అనే పదాన్ని ఇబ్రహీం అని అంటారు. నోవాహ్ అంటే నూహ్ అంటారు. డేవిడ్ అంటే దావూద్ అంటారు. తర్వాత ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త కూడా ఇస్మాయిల్ అనేది క్రిస్టియన్ వర్డ్. ఇస్మాయిల్ అంటారు ఇక్కడ. ఈ ఇస్మాయిల్ అనే వ్యక్తి అబ్రహం యొక్క తనయుడు, కొడుకు. ఆ ఇస్మాయిల్ యొక్క డిసెండెంట్స్‌లోనే ప్రాఫెట్ మహమ్మద్ పుట్టారని చెప్పేసి అని అంటారు. అంటే క్రిస్టియన్ కుటుంబమే అది.
ఆ తర్వాత అబ్రహం స్థాపించినటువంటి కాబాకు ప్రొటెక్టర్స్గా ఈ గ్రూప్ ఉండేది. సో వీళ్ళందరినీ హనీఫ్స్ అంటారు. ఈ హనీఫ్స్ అంటే వాళ్ళు అనేక దేవుళ్ళు నమ్మేవాళ్ళు కాదు. దైవం ఒకటే అనే నమ్మే తెగ. ఆ తెగ పేరు హనీఫ్ తెగ. ఆ హనీఫ్స్ తెగలోనే పుట్టారు అని చెప్పేసి ప్రవక్త మహమ్మద్ అని అంటారు. సో అంటే చిన్నప్పటి నుంచే దైవం ఒకటే అనే ఆ నమ్మకంలోనే పెరుగుతూ ఆ నమ్మకం ప్రబలంగా తయారేసి ఓ ప్రాఫిట్ లాగా అవతరించాడు. తద్వారా ఒక గొప్ప మతం పుట్టింది. ఇప్పుడు చాలా ప్రబలంగా పెరిగిపోయింది అనేది వాస్తవం. సో దాంట్లో ఈ షియాస్, సున్నీస్ కాకుండా అహ్మదియా అని చెప్పేసి ఇంకో తెగ తయారైంది. ఇది రూరల్ మాసెస్ అంటే గ్రామీణ ప్రజాంలో బాగా ప్రబలంగా తయారైపోయింది అహ్మదియా స్కూల్ ఆఫ్ థాట్ అన్నది. ఆ తర్వాత మొఘల్స్ ద్వారా భారతదేశానికి ఎక్కువగా వచ్చింది. అంటే అప్పటికే భారతదేశంలో ఈ గజనీ అంటే 10th 11th సెంచరీ టైంలో గజనీస్, ఘోరీస్, ఆ తర్వాత దుర్రానీస్, లోడీస్, షాస్, సూరీస్, మొఘల్స్, బహమనీస్, కుతుబ్ షాహీస్ ఇంతమంది ముస్లిం లీడర్స్, ముస్లిం రాజులు భారతదేశాన్ని ఏలారు. సో వాళ్ళలో ప్రత్యేకంగా మొఘల్స్ అంతకుముందు గజనీ గోరీస్ తర్వాత వాళ్ళు ఈ చిష్టియా అనే ఒక ఇస్లామిక్ స్కూల్ ఆఫ్ థాట్ భారతదేశంలో ప్రబలంగా ఉంది. అలాగే ఈ టర్కీ దేశము చాలా 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 పవర్ఫుల్ దేశం అది. అంటే టర్కీ అంటే ఇప్పుడు జోగ్రాఫికల్ మాస్ టర్కీతో పాటు ఈ సిరియా, గ్రీస్, మాసిడోనియా, ఆ తర్వాత పార్ట్ ఆఫ్ పర్షియా ఇవన్నీ కలుపుకొని బైజాంటిన్ ఎంపైర్గా ఉండుండేది ఆ టైంలో. ఆ బైజాంటిన్ ఎంపైర్ కంప్లీట్ క్రిస్టియన్ కంట్రీ. దానికి రాజధాని కాన్స్టాంటినోపుల్. ఆ కాన్స్టాంటినోపుల్ ద్వారానే యూరోప్ నుంచి ఏషియాకి రావాల్సిన పరిస్థితి. అక్కడ వాళ్ళు చెక్ పోస్ట్ వేసి అక్కడ అటు ఇటు వెళ్ళే ప్రయాణికుల దగ్గర నుంచి, వ్యాపారుల దగ్గర నుంచి ట్యాక్స్ బాగా కలెక్ట్ చేసేవాళ్ళు. ఆ ట్యాక్స్ చాలా అధికంగా ఉండడం వల్ల ఇంకా యూరోపియన్స్ ఇంకో రూట్ కనిపెట్టాలి, వీళ్ళు ట్యాక్స్లు బాగా వేసుకుంటున్నారు అని చెప్పేసి ఈ సీ రూట్ కనిపెట్టారు. సీ రూట్లో భాగంగానే క్రిస్టోఫర్ కొలంబస్ కానివ్వండి, వాస్కోడా గామా కానివ్వండి, మ్యాజిలాన్ కానివ్వండి, ఇలాంటి చాలా మంది అడ్వెంచరర్స్ ఇండియాకి రూట్ కనిపెట్టారు. దాంట్లో వాస్కోడా గామా 1498లో ఇండియా కనిపెట్టేశాడు. అంతకుముందు క్రిస్టోఫర్ కొలంబస్ ప్రయత్నం చేసి అమెరికానే ఇండియా అనుకుని చెప్పేసి అనుకున్నాడు. వేరే విషయం అది. సో ఈ కాన్స్టాంటినోపుల్ అన్నది రాజధాని టర్కీకి. అంటే కరెక్ట్గా ఏషియాకు, యూరోప్కు మధ్యలో ఉన్న ఈ సిటీ అనమాట. అదే కాలక్రమేణా ఇస్లామిక్ దండయాత్ర వల్ల ఒట్టోమన్ ఎంపైర్గా తయారైపోయింది. ఒట్టోమన్ సుల్తానేట్, ఒట్టోమన్ ఖలీఫ్గా తయారైంది. ఖలీఫ్ అంటే రాజు. సో బైజాంటిన్ ఎంపైర్ పూర్తిగా ఒట్టోమన్ ఎంపైర్గా తయారైపోయింది. ఈ ఒట్టోమన్ ఎంపైర్ తయారైన తర్వాత కాన్స్టాంటినోపుల్ అనే ఈ రాజధాని పూర్తిగా ప్రజెంట్ ఇస్తాన్బుల్గా కన్వర్ట్ అయిపోయింది. సో దాంట్లో భాగంగా మొఘల్స్ వీళ్ళు ఫస్ట్ మొఘల్ వచ్చేసి ఈ బాబర్ అనే ఆయన వచ్చాడు. ఈ బాబర్ కూడా ఉజ్బెకిస్తాన్ దేశస్థుడు బేసిక్గా. అంటే టర్కిష్, మంగోల్ యొక్క కాంబినేషన్లో ఉన్నాడు ఆయన. మంగోల్ అనే పదం నుంచి మొఘల్ వచ్చింది. ఆయన 1526లో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో ఢిల్లీని ఆక్రమణ చేసుకొని 4 years ఇక్కడే ఉండి తద్వారా పెద్ద మొఘల్ సామ్రాజ్యం. అంటే ప్రప్రథమంగా భారతదేశంలో మూడోసారి భారతదేశం అంతా కూడా ఒక తాటి కింద వచ్చిన పరిస్థితి మొఘల్స్ ద్వారా వచ్చింది. సో దీన్ని అంతా కూడా చిష్టియా ఇస్లామిక్ స్కూల్ ఆఫ్ థాట్. ఆ తర్వాత టర్కీ సైడు క్వాద్రియా స్కూల్ ఆఫ్ థాట్ వెళ్ళిపోయింది. తాజునియా, ససూనియా అని చెప్పేసి ఇలాంటి కొన్ని ఇస్లామిక్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఆఫ్రికాకి వెళ్ళాయి. సో తాజునియా, సస్సునియా ఆఫ్రికాకి వెళ్ళింది. ఈ మౌలాలియా అన్నది, క్వాద్రేషియా అన్నది టర్కీ దేశం వైపు వెళ్ళింది. చిష్టియా అన్నది భారతదేశం వైపు వెళ్ళింది. షియాసు, సున్నీసు, అహ్మదియాసు ఇలా రకరకాలుగా డిఫరెంట్ ఇస్లామిక్ స్కూల్స్ ఆఫ్ థాట్స్లో కూడా ఉన్నారు. అయితే వీటిలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ గ్రూప్ కూడా ఉంది, సూఫీ యొక్క స్పిరిచువల్ మాస్టరీ అద్భుతం, చాలా అద్భుతం, పరమాద్భుతం అది. దాని గురించి కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సూఫీ అనే వర్డ్ యాక్చువల్గా తమస్సుఫ్ అనే వర్డ్ నుంచి వచ్చింది. తమస్సుఫ్ అంటే సుఫ్ అంటే ఉన్ని అంటే ఊల్. వాళ్ళు ఆ రోజుల్లో ఈ సూఫీ మాస్టర్స్ ఈ థిక్ ఉన్ని దస్తులు వేసుకోవడం వల్ల ఎవరైతే ఆ దస్తులు వేసుకుంటారో వాళ్ళు ఈ తమస్సుఫ్ సంబంధించిన తెగలకు సంబంధించిన మనుషులు అని చెప్పేసి అనేవాళ్ళు. వాళ్ళు లేటర్ సూఫీ మాస్టర్స్గా తయారయ్యారు. వాళ్ళు వాళ్ళ నుంచి మనం చాలా చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు చెప్పే అనేకమైన పాఠాల్లో కొన్ని ఈరోజు నేను ప్రస్తావించే ప్రయత్నం చేద్దాం. ఇవి చాలా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది ఇక్కడ. దిక్ర్ అంటారు. దిక్ర్ అంటే
అంతర్ముఖంగా చేసే సాధన. అంతర్ముఖత్వం అన్నది చాలా ప్రధానమైనది అని సూఫీ మాస్టర్ చెప్తారు. అంటే మనం ఏ ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు నమాజ్ చేసినా కానీ అంతర్ముఖంగా అది దారి తీయాలి అని చెప్పేసి అంటారు. అంటే మన లోపల మన ప్రయాణం అది దానికి దాని వైపు వెళ్ళాలి. ఆ తర్వాత మిగతా ఎక్కడ చాలా చోట్ల లేనటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఏంటంటే ఏడవడం, రిపెంటెన్స్, వీపింగ్ మెడిటేషన్. ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా విన్నారా? అంటే మన లోపల ఉన్న ఎమోషన్స్ అంతా కూడా, ఎమోషనల్ బ్యాగేజెస్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా సాలిడ్గా ఉన్న క్రమంలో ఎప్పుడైతే మనము ఆవేదనతోటి, హృదయ వేదనతోటి మనం బయటకు ఎక్కేస్తామో, ఎక్స్ప్రెస్ చేస్తామో, అప్పుడు అంతా క్లియర్ అయిపోద్ది, మనసు ప్రశాంతంగా అయిపోతుంది. దాన్ని వాళ్ళు వీపింగ్ మెడిటేషన్ అంటే కూర్చొని ఏడవడం అంతే, కంట్లో నీళ్ళు, ఎమోషనల్గా కంట్లో నీళ్ళు అంత కాదు. ఇప్పుడున్న ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినా కానీ హస్బెండ్స్ ఎవరు కూడా వైఫ్ల ముందు ఏడవరు చాలా మంది. ఎందుకంటే ఆ ఈగో, నేనేంటి ఏడవడం ఏంటి అని లోపల పెట్టుకుంటాడు. అందుకే వాడి హార్ట్ అటాక్లు వస్తుంటాయి. వేరే విషయం అది. ఈ హార్ట్ అటాక్లు వస్తుంటాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తుంటాయి. ఉమెన్కి బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ అటాక్ చాలా తక్కువ. అంటే రావని కాదు, చాలా చాలా తక్కువ. మీరు చూసి ఉంటారు సమాజంలో. ఎందుకు తక్కువగా వస్తుంటాయి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎక్స్ప్రెసివ్ అక్కడ వెంటనే ఏడవగలుగుతుంది. ఒక స్త్రీ అన్నది, ఒక ఉమెన్ అన్న ఆమె వెంటనే ఏడ్చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేయగలుగుతుంది ఎమోషన్స్ని. అది మేల్స్ అనేవాళ్ళు ఎక్స్ప్రెస్ సరిగ్గా చేయలేరు. ఎక్స్ప్రెస్ చేస్తే అదేమన్నా తను చిన్న చూపుగా చూస్తారేమో అని చెప్పేసి ఒక ఆలోచన, ఒకలాంటి ఇన్హిబిషను, ఒకలాంటి మేల్నెస్, ఆ మేల్ ఈగో ఏదైనా కానివ్వండి. సో ఇవన్నీ కూడా ఈ సూఫీస్ మాస్టర్స్ చెప్పగలిగే రిపెంటెన్స్ అంటే బాధపడడము, లేకపోతే ఏడవడము, కంట్లో నీళ్ళు రావడము అనే ద్వారా మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇది గొప్ప కాన్సెప్ట్ ఇది. నేను ఎయిమ్స్లో ఢిల్లీలో ఉన్న రోజుల్లో మిడ్-90s ఫస్ట్ టర్మ్ క్యాన్సర్ డిపార్ట్మెంట్లో పనిచేసా ఉన్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక ఆయన రాకేష్ శర్మ అని చెప్పేసి డాక్టర్ గోరఖ్పూర్ నుంచి నాతో పాటు పనిచేసేవాడు. సో ఆయన ఒకరోజు నేను ఇక్కడికి బీహార్కి వెళ్తున్నాను, అక్కడ ఐ వాంట్ మీట్ ఎ సూఫీ మాస్టర్ అని చెప్పేసి అన్నాడు. వెరీ గుడ్ అని చెప్పేసి అన్నాను. సో ఆయన 1 వీక్ 10 days అక్కడ ఉండేసి తిరిగి వచ్చాడు. అడిగాను ఆయన ఏంటి, ఎట్లా జరిగింది ఏంటి, ఆ సూఫీ మాస్టర్స్ ఏం చెప్పారు అని అడిగితే ఆయన స్టోరీ చెప్పాడు. సో ఆయన దర్భంగా డిస్ట్రిక్ట్ ఆఫ్ బీహార్, దర్భంగాలో ఆషాపూర్ అనే విలేజ్ ఉంది. ఆషాపూర్కి వెతుక్కుంటూ వెళ్ళాడు చీకట్లో. ఆ రోజు రాత్రి అంతా కూడా ఆ ఊరంతా కూడా ఆయన శిష్యులు, తర్వాత ఆయన అభిమానులందరూ కూడా మన వేల సంఖ్యలో వచ్చారు ఆ సూఫీ మాస్టర్ దగ్గరికి. అందరూ ఆయన వెళ్ళే టైంకి అందరూ ఏడుస్తూనే ఉన్నారు, వేల మంది కంట్లో నీళ్ళు ఒక్కసారిగా. చూడండి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సీన్ ఎట్లా ఉందో. వేల మంది ఒక్కసారిగా, ఎటువంటి మాటలు లేవు, సంభాషణలు లేవు, స్పీచెస్ లేవు, 1000 మంది ఏడుస్తున్నారు, వేల మంది. అంటే సామూహికంగా అంత అంత క్లారిటీ, అంత క్లియరెన్స్ వచ్చేస్తుంది. ఎమోషనల్ క్లియరెన్స్ ఏడుపు వల్ల విపరీతంగా వచ్చేస్తుంది. అంటే ఏదేదో బాధపడే సంఘటనలు గుర్తు తెచ్చుకొని అదే పనిగా ఏడవడం ఇలాంటివి. సో చాలా అద్భుతంగా అనిపించింది. ఓ వెరీ గుడ్ అనుకున్నాను. ఆ తర్వాత ఈ సూఫీ మాస్టర్స్ చెప్పే అనేక టీచింగ్స్లో ఏంటంటే జిహాద్ అంటాం కదా, జిహాద్ అంటాం. ఈ జిహాద్ అనేది ఇస్లాంలో మనం ఇప్పుడు ఈ మధ్య ఇస్లామోఫోబియా కూడా బాగా పెరుగుతోంది. ఈ దశలో ఈ జిహాద్ అనే పదాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకుంటున్నాను నేను. జిహాద్ అంటే యుద్ధం. దేని మీద యుద్ధము? మన మీద మనం చేసుకునే యుద్ధం. మన సంస్కారాల మీద, మన యొక్క ఆలోచనల ధోరణుల మీద, మన యొక్క నెగిటివ్ ప్యాటర్న్స్ మీద, తనలో ఉన్న ఈవిల్ మీద మనం ప్రకటించే యుద్ధానికి పేరు జిహాద్. సూఫీ మాస్టర్స్ కానీ, నిజమైన ఇస్లామిక్ స్కాలర్స్ కానీ తన మీద తన జిహాద్ ప్రకటించుకోమని అంటారు. అంటే తన నెగిటివ్ ప్యాటర్న్స్ మీద యుద్ధం ప్రకటించాలి. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మాస్టర్, జస్ట్ వేజ్ అ వార్ ఆన్ యువర్ నెగిటివిటీస్ స్టేయింగ్ ఇన్సైడ్ ద మైండ్. ఆ తర్వాత అది ఛాందస్వాదంగా తయారేసి జిహాద్ అనేది ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇంకో రకంగా తయారవుతుంది, వేరే విషయం అది. కానీ యాక్చువల్గా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే మన లోపల ఉన్న నెగిటివిటీస్ మీద మనం జిహాద్ ప్రకటించాలి. ప్రకటిస్తేనే సాధారణమైన వ్యక్తి ఒక అసాధారణ వ్యక్తిగా తయారవుతాడు. చాలా గొప్ప కాన్సెప్ట్ ఇది. సో జిహాద్. తర్వాత పావర్టీ ఏంటి? పావర్టీ ఈజ్ మై ప్రైడ్ అంటాడు మహమ్మద్ ప్రవక్త. అంటే పేదరికంలోనే నేను గర్వంగా చూసుకుంటాను అంటాడు. అంటే ఏంటి? పేదరికంగా ఉండడం వల్ల నాకంటూ ఏది లేకపోవడం వల్ల ఏమవుద్ది, నాకంటూ ఉన్నది అంతా నాదే అనే ఫీలింగ్ ఉంటుంది. ఏది మన దగ్గర లేనప్పుడు అంతా నాదే అనే ఫీలింగ్లో ఉంటాడు. సో ఒక సూఫీ మాస్టర్ కానివ్వండి, ఒక ఇస్లామిక్ మాస్టర్ కానివ్వండి, మహమ్మద్ ప్రవక్త కానీ, వాళ్ళు బెగ్గింగ్ కూడా చేస్తారు. అంటే ఆకలేస్తుంది, ఫుడ్ పెట్టండి అని చెప్పేసి. అంటే బెగ్ చేయడంలో ఏంటంటే తన ఈగో మొత్తం డ్రాప్ అయిపోతుంది, అహంభావం పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. ఒకలాంటి శూన్య స్థితి వచ్చేస్తుంది, ఒకలాంటి ఎంప్టీనెస్ వచ్చేస్తుంది. సో ఈ బెగ్గింగ్ కానివ్వండి, పావర్టీ అనేది కానీ ఒకలాంటి
ఆధ్యాత్మికత అంతర్ముఖత్వానికి దారి తీసే ఒకలాంటి పునాది అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు దికర్ గురించి మనం తెలుసుకున్నాము, జిహాద్ గురించి తెలుసుకున్నాము, తర్వాత ఏడవడం ఈ రిపెంటెన్స్ గురించి తెలుసుకున్నాము, పావర్టీ గురించి తెలుసుకున్నాము, బిగ్గరింగ్ గురించి తెలుసుకున్నాము. తర్వాత ఫనా అంటారు. ఫనా ఫనా అంటే అది అల్టిమేట్ స్టెప్ ఇన్ సూఫిజం. ఫనా అంటే మన సంస్కారాలన్నీ కూడా పూర్తిగా డిస్ట్రాయ్ కావడం. మన సంస్కారాలు అంటే ఏంటి? రకరకాల సంస్కారాలు ఉంటాయి. సంస్కారాలు అంటే ఇంప్రెషన్స్, మెంటల్ ఇంప్రెషన్స్ కానివ్వండి, ఎమోషనల్ ఇంప్రెషన్స్ కానివ్వండి, రకరకాల ఫెయిత్స్ కానివ్వండి, ఐడియాలజీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే మనకు పనికిరావో, అన్‌రివార్డింగ్‌గా ఉంటాయో వాటన్నిటిని పూర్తిగా దూరం చేసుకొని కంప్లీట్ ఎంప్టీ స్లేట్‌గా తయారయ్యే ఆ స్థితిని ఫనా అంటారు. ఈ ఫనా స్థితి అంటే ఏమవుద్ది? ఎంప్టీనెస్ నుంచి ఒకసారి మైండ్ అంతా ఎంప్టీ అయిపోయిన తర్వాత, ఈ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత వి స్టార్ట్ గెట్టింగ్ ఇన్‌సైట్స్ లోపల నుంచి. ఇన్‌సైట్స్ అంటే ఈ జర్నీనంతా కూడా ఏమంటారంటే తరీకా సే హకీకా తక్. తరీకా అంటే మార్గం, హకీకా అంటే వాస్తవం. అంటే వాస్తవం వైపు వెళ్ళే మార్గము. తరీకా సే హకీకా తక్. వాస్తవం అంటే ఏంటి? వాస్తవం అంటే కంప్లీట్ శూన్యస్థితి, దైవస్థితి. ఆ దైవస్థితికి మనం అంతర్ముఖ మార్గాన్ని ఎంచుకుండే ఆ సిస్టమ్‌ను రియల్ ఆధ్యాత్మికత అని చెప్పుకోవచ్చు. అలాగే నాలెడ్జ్ నుంచి ఇన్సైట్ ప్రయాణం చేయమంటారు. నాలెడ్జ్ అంటే ఏంటి? విషయ జ్ఞానం. అంటే ఏం తెలుసుకున్నా గానీ, ఏం పుస్తకాలు చదివినా గానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం విన్నా గానీ విషయ జ్ఞానంగా తయారవుతుంది. ఈ విషయ జ్ఞానం నుంచి ఇన్సైట్, ఇన్సైట్ అంటే ఒక రివల్యూషన్, ఒక సందేశం. ఆ సందేశం వైపు వెళ్ళాలి అని చెప్పేసి అంటారు. దీన్ని ఆహ్, ఇల్మ్ అంటే నాలెడ్జ్. ఉల్ఫ్ అంటే ఇన్సైట్. సో, ఈ నాలెడ్జ్ నుంచి ఇన్సైట్ వైపు ప్రయాణం చేయమని చెప్పేసి సూఫీ మాస్టర్స్ చెప్తుంటారు. అయితే దీంట్లో భాగంగా ఏమైపోయిందంటే రకరకాలుగా మహమ్మద్ ప్రవక్త గారి ప్రబోధనలు, వాడి యొక్క బోధనలు అన్నీ ఆహ్, తెలుసుకొని మాస్టర్స్ అయిన వాళ్ళు చాలామందున్నారు. చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు చాలామందున్నారు. చాలామంది ఇప్పుడు వాళ్ళ సమాధులన్నీ గూడా ఈ దర్గాలన్నీ గూడా వాళ్ళ వాళ్ళ మాస్టర్స్ యొక్క సమాధులే అవన్నీ. చాలా గొప్పవాళ్ళు, చాలా ప్రభావితం చేసిన వాళ్ళు ఎంతోమందున్నారు. దాంట్లో ఆహ్, 10థ్ సెంచరీలో ఒక గొప్ప ఆధ్యాత్మిక యోధుడు ఉన్నాడు. ఆహ్, అల్ హఫజల్ అని చెప్పేసి. ఆయన 10థ్ సెంచరీలో ఐ యామ్ ట్రూత్ అని చెప్పాడు. ఐ యామ్ అనల్ హక్. అనల్ హక్ అంటే నేనే సత్యం అని చెప్పేసి. ఆ మాట అనేసరికి దాన్ని దాదాపు 10 సంవత్సరాల పాటు జైల్లో ఉంచేసి, ఆ తర్వాత ఆయన్ని శిలువ మీద వేసి చంపడం జరిగింది. అంటే ఒక ట్రూత్‌ని చెప్పడం వల్ల గూడా మనుషుల్ని చంపే ఒక ఆటవికమైన కాలంలో ఉండేది. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ గలీలియో క్రిస్టియానిటీకి అగైనెస్ట్‌గా ఒక మాట అన్నాడు. క్రిస్టియానిటీలో ఏంటంటే భూమి మన ప్రపంచానికి కేంద్రము. భూమి చుట్టే మన ప్రపంచమంతా తిరుగుతాం, విశ్వమంతా తిరుగుతాం అని చెప్పేసి ఆ విశ్వాసంలో ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. గలీలియో మొట్టమొదటిసారిగా భూమి అనేది ఒక గ్రహము, సూర్యుడు అనేది ఒక నక్షత్రము. ఆ నక్షత్రం చుట్టూ మనం తిరుగుతున్నాము. మన చుట్టూ విశ్వం తిరగట్లేదు అని పుస్తకంలో రాశాడు. రాసేసరికి పోప్ పిలిచేసి "నువ్వు ఏమైనా రాసుకో, నో ప్రాబ్లమ్. కానీ ఈ లైన్ మాత్రం డిలీట్ చెయ్యి. ఇది భూమి చుట్టూ తిరుగుతోందని రాయి. లేకపోతే కనీసం భూమి నక్షత్రం చుట్టూ తిరుగుతోందనే మాట మాత్రం రాయొద్దు" అని అనేసరికి ఆయన వినలా. నేను రాసినా రాయకపోయినా వాస్తవం మారదు గదా! సత్యం మారదు గదా! నేను రాయనంత మాత్రాన అదేమి జరగకుండా ఉంటుందా అనేసరికి ఆగ్రహం గురై ఆయన్ని సజీవ దహనం చేశారు గలీలియోని. అలాగా అనేక మాస్టర్స్ లైఫ్ అనేది వెరీ టఫ్ లైఫ్. అంటే మనం ఏదైనా సత్యాన్ని ప్రబోధించాలంటే అవమానాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. యుద్ధాలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎన్నో ఘర్షణలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అటువంటి కాలంలో లా అండ్ ఆర్డర్ లేనటువంటి కాలంలో ఇటువంటి క్రూరత్వాల మధ్య, అమానుషాల మధ్య అస్తవ్యస్తంగా ఉన్న, అనాగరికంగా ఉన్న సాంఘికమైన ప్రపంచంలో ప్రబోధనలు చేసి, శిష్యులను తయారు చేసుకొని, అభిమానులుగా తయారు చేసుకొని, వాళ్ళని ఎంతో ప్రభావితం చేసి, ఈ రోజు వరకు అంటే దాదాపు 1400 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంతమంది జనాభాను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలిగారంటే సాధారణ విషయం కాదది. చాలా చాలా గొప్ప విషయం. అంటే అదే ప్రాంతంలో ఆ మిడిల్ ఈస్టర్న్ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తులే వీళ్ళంతా మోసెస్ కానివ్వండి, జీసస్ క్రైస్ట్ కానివ్వండి, ప్రాఫెట్ మహమ్మద్ కానివ్వండి. జీసస్ క్రైస్ట్ దాదాపు ఇప్పుడు మోర్ దాన్ 2/3 ఆఫ్ ది వరల్డ్ దాకా క్రిస్టియన్స్‌గా ఫాలో అవుతున్నారు ఆయన్ని. ఆయన అభిమానంగా చూస్తున్నారు. అలాగా ఆల్మోస్ట్ 25% ఇవి ఆహ్, దాదాపు ఇస్లామిక్ ఇస్లాం వైపు అట్రాక్ట్ అవుతున్న మనుషులు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 1 ఇన్ 4 టైప్‌లో 50 దేశాల పైన ఉన్నారు. ఇంతమందిని ప్రభావితం చేశారంటే ఎంత గొప్ప నాలెడ్జ్ ఉండుండాలి.
సో వీళ్ళు చెప్పినటువంటి దైవ సందేశాలన్నీ ఖురాన్గా పరిగణించబడ్డాయి. మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటివన్నీ హడీజులుగా బయటకు వచ్చాయి. ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర సేరాగా బయటకు వచ్చింది. వీటన్నిటిని కలిపి షరియాగా ఒక లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లాగా బయటకు వచ్చింది. సో ఇటువంటి విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనము ఇంకా గొప్ప గొప్ప మాస్టర్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చాలామంది ఈ మీరు మాస్టర్స్ గురించి మాత్రమే మాట్లాడతారా, మిగతా ఆధ్యాత్మిక విషయాలు కూడా మాట్లాడారు, కూడా చెప్పండి మాకు అని అంటున్నారు. కాబట్టి వచ్చే బుధవారం రోజు 24th కదా, మేబీ 27th 10 o'clock మార్నింగ్ మనము సాధనా రహస్యాల గురించి మాట్లాడుకుందాము. సాధనా రహస్యాల గురించి. ఆ తర్వాత కమింగ్ సండే 10 AM వీఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ వెరీ గ్రేట్ మాస్టర్ కాల్డ్ యాజ్ ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన గురించి కూడా తెలుసుకుందాము. సో ఇంతటితో మరొకసారి మన ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.